ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లాలో బరి తెగించిన వైకాపా నేతలు, అల్లిపూర్లో టీడీపీ నేత దారుణ హత్య. అల్లిపూడి ఘటనపై స్పందించిన యనమల, నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామన్న దివ్య. అల్లిపూడిలో బంగారయ్య అంతిమయాత్ర, అశేష జనవాహిని, అశ్రు నివాళి. అణికులో హోంమంత్రి పర్యటన, గిరిజనులతో అనిత ముఖాముఖి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూర్లో వైకాపా నేతలు ఘోర ఘాతుకానికి తెగబడ్డారు. రాయలసీమ నేర సంస్కృతిని అంటగాకిన మండల వైకాపా అధ్యక్షుడు చింతకల్ల చిన్నబాబు, అతని సోదరులు కత్తులతో దాడి చేసి టీడీపీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. వైకాపా దాడిలో గాయపడ్డ మరో టీడీపీ కార్యకర్త చింతకల్ల శ్రీరామ్ కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్షన్ పక్కా స్కెచ్. రాయలసీమ సంస్కృతి తుని నియోజకవర్గానికి పాకించింది వైకాపా. ఓటమి మాటున దాగిన కక్ష బుసలు కొట్టింది. రాజ్యాధికారంతో గతంలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కాతా సత్యనారాయణ పొట్టన పెట్టుకున్నట్లే నిన్న కోటనందూరు మండలం అల్లిపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పొట్టన పెట్టుకున్నారు వైకాపా నేతలు. అందరికీ నమస్కారం. మాది అల్లిపూడి గ్రామం. నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి మేము ఎస్సీ కాలనీ, మా ఊరు ఎస్సీ కాలనీలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఇక్కడ నుంచి మేము అందరం మా ఊరు రామాలయం నుంచి ఎస్సీ కాలనీ 1కి వెళ్ళి ఈ వేడుకలు చేసుకొని తిరిగి వచ్చాము. అప్పటికే వీళ్ళందరూ చిన్నబాబు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు గుమ్మిగూడై ఉన్నారు. మేము ఏదో వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు అనేసి మేము మా కార్యక్రమం దగ్గరికి మేము వచ్చి ఇక్కడ ముగ్గుల పోటీలకి దీనికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం దగ్గరికి మేము వచ్చి కార్యక్రమం చేసుకుంటుంటే ఈ లోపల మా కుర్రోడికి చిన్న పన్ను ఉందని చెప్పేసి బండి మీద వెళ్తే తనని లాగి కొట్టేసి కత్తితో దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది జరిగిందన్న విషయం తెలుసుకొని మేము అందరం వెళ్ళి మాట్లాడుతుండగానే పక్క నుండి వేరే మా లాలం బంగారయ్య అనే వ్యక్తిని దౌర్జన్యంగా దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొద్దిగా ప్రాణం ఉండగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోయాడు. రాజకీయంగా కేవలం వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టారని మా ఉద్దేశం. అంటే ఏముంది సార్, ఊరి డెవలప్మెంట్ మేము కొద్దిగా యాక్టివిటీగా చేస్తున్నాం. ఈ మధ్య మా ఎమ్మెల్యే మేడం గారు మా ఊరిని P4 విధానంలో దత్తత గ్రామం కింద తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఊరిలో వీళ్ళు వచ్చారు, అంతా కామ్గా జరుగుతుంది, అంతా హ్యాపీగా ఉన్నది, ప్రతి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. దాన్ని వారం లేక వీళ్ళందరూ ఏంటంటే ఏదో విధంగా మమ్మల్ని టార్గెట్ చేయడం జరిగిందండి. చాలా వరకు స్వయంగా నేనే ఉండి చాలా వరకు నేను అదుపు చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు చేసిన దగ్గర నా బలం సరిపోలేదు. ఆ టైంకి ఎంతమంది ఉన్నారండి? వాళ్ళు సుమారు 50 మంది ఉంటారు సార్. కత్తులతో పెద్ద ఐరన్ రాడ్లతో పట్టుకుని ఉన్నారు సార్. అంటే ఈ పండగ పూట పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? మీ ఇలాంటి సెన్సిటివ్ గ్రామాల్లో, అల్లిపూర్ లాంటి సెన్సిటివ్ గ్రామాల్లో పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. గతంలో కూడా ఏర్పాటు చేశారు. మరి ఈసారి ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి? మొత్తం సీఎం సార్ గారు ప్రోగ్రామ్ ఉండడం వల్ల మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళడం జరిగింది. అప్పటికి 2 కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు. అప్పటికి వీళ్ళు ఇంకా గుమ్ము కూడా లేదు. మేము కూడా 7 గంటలకు ప్రోగ్రామ్ అనుకున్నాము. మేము వచ్చే టైంకి వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్నారు. రెగ్యులర్గా వస్తారు. అదే ప్లేస్లో గతంలో సీఏ గారు ఒకసారి, మన కోటనందూరు ఎస్ఐ గారు ఒకసారి అదే ప్లేస్లో ఎలా జనం గుమ్ముగూడి ఉంటే వాళ్ళు చెదరగొట్టడం జరిగింది. ఈవేళ సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ సార్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం వల్ల ఈ
ఈ దుర్ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. ప్రీ ప్లాన్డ్గా వాళ్ళన్నీ రెడీ చేసుకునే ఉన్నారు. అప్పటికి మాకు 2-3 ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మన కార్యక్రమం చేస్తే ఏదో విధంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అలా ఉంటారు కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇలాంటి చర్యలు పాల్పడతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. గతంలో కూడా ఇలా జరిగిందండి. గతంలో ఇలా జరిగిందండి. అలా అంటే పట్టుకోవడం వరకు జరిగింది. అప్పుడు సీఏ గారు ఇలాగ ఈ గుమ్ముగా ఉండి వాళ్ళ ఇంటి ముందే పెడతాడు సార్. ఇప్పుడు చూసినా ఈ కార్యకర్తలందరినీ రమ్మని వాళ్ళ ఇంటి ముందు పెడుతుంటాడు. గతంలో మేము సార్కి ఇలా జరిగేలా ఉందండి అని చెప్పేసి మనం వాళ్ళు చెప్పిన మాట విని నేను ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు బందోబస్తు తీసుకొచ్చి చెదరగొట్టడం జరిగింది సార్. నిన్న స్టాఫ్ మార్నింగ్ వచ్చి చూసుకున్నారు, ఈవినింగ్ వచ్చి చూశారు. కాకపోతే స్టాఫ్ లేకపోవడం వల్ల ఏంటన్నది మేము కూడా ఎప్పుడు ఉండేలాగే ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో మేము కూడా అసలు ఇది డెవలప్ అయింది సార్. దానివల్ల చింతకాయల చిన్నబాబు, ఆ చిన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు సార్. నేను తను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను సార్. నేనే డైరెక్ట్గా అతనితోనే మాట్లాడాను. నువ్వు వెళ్ళిపోతే ఏ గొడవలో ఉన్నావు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను బతిమాలు అడిగాను సార్. అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుముడిగా మమ్మల్ని తోయడం చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలం ఉన్నాం. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇలా మిస్ అయ్యే సంఘటన జరిగింది. ఇప్పుడు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ జరిగిన సంఘటన ఈవేళ మా ఊరు మా గ్రామంలో జరిగిందండి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మనసు. ఎంత దాష్టికమో! దారంట నడిచి వచ్చిన 3 టీడీపీ కార్యకర్తలపై కత్తులు, బరిసెలతో దాడికి ఎగబడ్డారు. స్థానిక ఎస్సీ కాలనీలో గ్రామ టీడీపీ నేత అంకవరెడ్డి బుల్లిబాబు పుట్టిన వేడుకలకు టీడీపీ శ్రేణులందరూ వెళ్లారు. వారు ఇదే దారిలో వస్తారని ఇదే అదునుగా చూసిన వైకాపా నేతలు చింతకాయల చిన్నబాబు, అతని సోదరులు యేసు, సత్తాల దొర దారిలో మాటు వేసి టీడీపీ కార్యకర్తలు లాలం బంగారయ్య, చింతకాయల శ్రీరాములపై కత్తులు, బరిసెలతో దాడికి పాల్పడ్డారు. వైకాపా నేతల దాడిలో గాయపడిన లాలం బంగారయ్య, చింతకాయల శ్రీరాములను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లాలం బంగారయ్య మృతి చెందాడు. శ్రీరామ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో అతన్ని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనతో అల్లిపూడి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వైకాపా నేతల దౌర్జన్య కాండపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కన్నెర చేశారు. ప్రశాంతతకు మారుపేరైన తుని నియోజకవర్గంలో నేరాలు ఘోరాలకు ఒడిగడితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. వైసీపీ దాడిలో మృతి చెందిన లాలం బంగారయ్య కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటూ ఉందన్నారు. తమ క్యాడర్ శాంతి కాముకులని దాన్ని వైసీపీ చేతకానిగా చూస్తే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని యనమల హెచ్చరించారు. ప్రశాంతతకు మారుపేరైన తుని నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ఫ్యాక్షన్ను రగిలించిన విష సంస్కృతిని సృష్టిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆరోపించారు. సంక్రాంతి పర్వదినాల్లో ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో వైకాపా నేతలు రౌడీయిజంతో తుని నియోజకవర్గాన్ని రక్తసిక్తం చేసి హత్యా రాజకీయాలకు తెరలేపిందని యనమల మండిపడ్డారు. కోటనందూరు మండలం అల్లిపూడి ఘటనను సీరియస్ గా తీసుకున్న యనమల దోషులను కఠినంగా శిక్షిస్తామని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. వైకాపా గోండాయిజాన్ని కూకటి వేలతో పెకిలిస్తామని, అల్లిపూడి ఏ కొత్తపల్లి సంఘటనలు వైకాపా నేరపూరిత సంస్కృతికి అద్దం పడుతుందన్నారు. ఈరోజు తుని నియోజకవర్గంలో కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ పార్టీ. ఎందుకంటే పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఒక జీవిని నిర్దాక్ష్యంగా చంపిన వైసీపీ నాయకుల్ని ఏమని అనాలో అన్నది ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామంలో లాలం బంగారయ్య అనే వ్యక్తిని, చిన్న వయసు, అన్ని కలిపి 30-35 సంవత్సరాలు ఉంటాయి, ఆ వయసు గల ఒక అబ్బాయిని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా మంచి యువ నాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో వైసీపీ ఏమో ఎలాగన్నా మట్టుపెట్టాలని పథకంతో ఈ పండుగను ఎంచుకున్నారు. గతంలో మన రాయలసీమలోని ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ అయింది కడపలో. రాయలసీమలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఇదిగా అక్కడ ఉన్న జగన్ ఉన్న ఏరియాలో కూడా ఎంతో ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ మన తుని నియోజకవర్గం చూస్తుంటే అటు అధికారం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరు ఖాతా సత్యనారాయణ చంపారు. అదేవిధంగా నిన్నగాక మొన్న
ఆ రాపకారణ్యంలోని లీడర్స్ని కత్తులతో దాడి చేసి ఆ ఊరిలోనే కొట్టడం కాకుండా గవర్నమెంట్ తుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి డాక్టర్లని వాళ్ళని అందరినీ భయభ్రాంతం చేసి పోలీసులు వచ్చి మోకం తగిలితేనే కానీ ఎవరు లేదు. ఆ రోజు కూడా చెప్పాం, ఇది తుని కాన్స్టిట్యున్సీ ఎంతో ప్రశాంతమైన పరిపాలన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రశాంతంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి అయినా మానుకోండి. మేము కొల్లేరు చేస్తే మీరు ఏమవుతారు అన్నది కూడా ఆ రోజు మేము చెప్పాం. మా నాయకులు కూడా చెప్పారు, యువత ఏదో ఆవేశంలో చేశారని వాళ్ళ భవిష్యత్తు పోకూడదు, వాళ్ళని భవిష్యత్తు మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం, సమన్వయంతో ముందుకెళ్ళండి అని ఆ రోజు యనమల రామకృష్ణ గారు, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మేము నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము ఎంతో ఏ కుటుంబాన్ని ఒకటే దెబ్బలు తగిలి వీళ్ళు ఎంత బాధపడతారో ఇదే దెబ్బలు వాళ్ళకి తగిలితే వాళ్ళు ఎంత బాధపడతారన్న ఉద్దేశంతో మేము సమన్వయం పాటించి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. గవర్నమెంట్ మాది, అధికారం మాది, పరిపాలించేది మేము కాబట్టి ప్రశాంత వాతావరణంలో ప్రజలు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు మేము నాయకులు చెప్పింది అక్కడ అధికారులను సమన్వయం చేసుకుని అక్కడ ఉన్న కార్యకర్తల కుటుంబాలను కూడా ఎంతో సమన్వయంతో వాళ్ళందరినీ నచ్చజెప్పి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చినందుకు బదులా ఈరోజు మీరు మా కార్యకర్తల్ని పట్టుకుని పెట్టుకోవడం, ఒక కుటుంబాన్ని ఒక నిర్దాక్ష్యంగా చిదిమేసిన మీరు ఏ రాక్షస రావణుల కింద మిమ్మల్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ ప్యాకేజిజం రాయలసీమలో ఉండేది, తుల్లో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ప్యాక్షనిస్ట్ని మొదలెట్టిన జగన్మోహన్ రెడ్డి దాన్ని వదులుకున్నాడు. ఏయో మీడియాలో వ్యయంగా మాట్లాడడం ఈ తప్ప అతని ప్యాక్షనిస్ట్ అన్నది అతనే వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే తుని సంస్కృతి ముఖ్యంగా రాజకీయాలు పక్కన పెట్టండి, మన ప్రజలు ఏమైపోతారో, తుని నియోజకవర్గం ఏమైపోతుందో అని ప్రజలందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించాలి, ఇన్క్లూడ్ వైసీపీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి కేసులు పెట్టి ఏం చెప్తే వైసీపీ లీడర్లు ఎవరో నిలబడరు, వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళు జైల్లో ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరిగినట్టే కదా. వైసీపీ కుటుంబం ఒకటి, తెలుగుదేశం కుటుంబం ఒకటి, కూటమి కుటుంబం ఒకటి కాదు, అందరూ ప్రజలు, అందరూ భార్య పిల్లలు ఉన్నవాళ్ళు. ఇలాంటి ప్యాక్షనిజం రెచ్చగొడితే, హత్యలు కార్పణ్యాలకి ముందుకు తీసుకెళ్తే ఈ నియోజకవర్గం ఏమైపోతుంది, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోతారు అన్నది గమనించాలి. ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీ చేసిన దౌర్జన్యాల వల్లే వాళ్ళు 11 సీట్లు వచ్చాయి. మీరు గుర్తు పెట్టుకుని మీరు అడుగేయండి. ప్రతిదానికి మమ్మల్ని సమన్వయంతో ముందుకెళ్ళమంటున్నారు తప్ప ప్యాక్షనిస్ట్గా కానీ అవతల దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టమని కానీ ఎప్పుడు చెప్పలేదు. అంతా చట్టబద్ధంగా వెళ్ళమంటున్నారు. చట్టబద్ధంగానే మేము అన్నీ కూడా చేస్తున్నాం. చేసినట్టుగా ఈ కార్యక్రమాలు మీరు తలపెడుతున్నారు. ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేశారు. 35 సంవత్సరాల లోపున్న బంగారాన్ని కడతీర్చారు. కాబట్టి మీకు ఇదే చివరి హెచ్చరిస్తున్నాం. రాబోయే, ఎందుకంటే రేపు స్థానిక సంస్థలో ఇంకా ఎంతమందిని పొట్టను పెట్టుకుంటారని మీరు ఈ విధంగా తయారవుతున్నారు. ఇందులో చట్టబద్ధంగా ఉన్న వాళ్ళని ఈ కుట్రకి ప్రేరేపితమైన నాయకులు వెనకాల ఉన్నారు. మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా తెలిసింది. వెనకాల ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారట ఇలాంటి దమనకాండ చేయడానికి. వాళ్ళందరినీ కూడా ఛేదించి లోపల వేస్తాం. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ బయటికి తీసి వాళ్ళు ఏ విధంగా వెళ్ళినారు చట్టపరంగా లోపలికి ఎత్తి పెట్టేస్తామని రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా చుక్కలు చూపిస్తాం. ఎందుకంటే మేము ఏది చెప్పాం, చేసి చూపిస్తాం. ఏంటంటే చట్టపరంగా చేస్తాం తప్ప మీకులాగా ఉడికిపోతానంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన తుని నియోజకవర్గం ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చిన చుట్టాలతో, అల్లులతో, కూతులతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ తుని నియోజకవర్గంలో ఇంత హింసను సృష్టిస్తారని కల్లో కూడా అనుకోలేదు. కానీ మీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు. లీడర్ ఏ విధంగా ఉంటాడో వెనకాల అదే విధంగా నడుస్తారు. కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో మీకు ఇంకా పనిష్మెంట్ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు మా ఈ కుటుంబాన్ని, దెబ్బతిన్న కుటుంబాన్ని అందరినీ మానిటరింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ సమన్వయంతో వాళ్ళ దగ్గర కుటుంబానికి అండగా ఉండమని ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది నాయకులందరూని. కాబట్టి ఈ కుటుంబాన్ని భవిష్యత్తు నిరంతరం వీళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, యనమల ఫౌండేషన్ నుంచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా యనమల రామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో, మన దివ్య మేడం గారితో మాట్లాడడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఎన్నంటి ఉంటామని, రాబోయే రోజులు ఈ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చే విధంగా మేము తుని నియోజకవర్గ నాయకులు అందరం కూడా కృషి చేస్తామని
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారం అందించడానికి అధికారులతో సమన్వయం చేసుకోమని ఎప్పటికప్పుడు మానిటరింగ్ మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అదేవిధంగా రామకృష్ణ గారు ఎక్కడ ఉండి అన్నీ కూడా ఈ అధికారులు ఎక్కడున్న నాయకులందరినీ కూడా ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గరికి పేరడం జరిగింది. కానీ వైసీపీ నాయకులకి వైసీపీకి మరొక హెచ్చరిక చేస్తారు. ఇదే విధానం కొనసాగితే మీరు రఫా అన్నారు కానీ మేము రప్పాడించామంటే ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు భవిష్యత్తులో చూస్తారు. ఎందుకంటే మీరు ప్రశాంతమైన వాతావరణం తుని నియోజకవర్గం, ఎందుకంటే మీ తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీది, తెలుగుదేశం పార్టీది, కూటమి పార్టీది కాదు. నిరంతరం ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణం, అందరూ మనం ఉన్నాం, వాళ్ళ కోసం మనం పనిచేయాలి తప్ప మీ పార్టీ కోసం మా పార్టీ కోసం పనిచేసే ఇది లేదు. ఆ విధంగా చేసిన నాయకుడు కాదు మా నాయకుడు. ఎంత మన ప్రజలకి జవాబుదారితనం, ప్రజలని సమన్వయం చేసుకుని ప్రజలకి బాధ్యతమైన ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ఆయన నిరంతరం రామకృష్ణ గారు, ఎమ్మెల్యే దివి గారు చెప్తున్నారు. కాబట్టి మేము వెనక్కి తగ్గి ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మీరు చేసే అరాచకాలకి చట్టపరంగా వెళ్ళి లోపలేసి నల్లగొట్టిద్దామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. రేపు రాబోయే ఇదే విధంగా జరిగితే లోకల్ పార్టీ ఎన్నికలకి మీరు అరాచకాలు సృష్టిస్తారని అప్పుడే ఆల్రెడీ ఈ వైకాపా నేతల దాడిలో గాయపడ్డ మరో టీడీపీ కార్యకర్తను ప్రభుత్వ విప్ యనమల దివ్య పరామర్శించారు. కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి చింతకల్లి శ్రీరామ్ను పరామర్శించిన ఆమె మెరుగైన వైద్య సేవలు అందించాలని అపోలో యాజమాన్యాన్ని కోరారు. అల్లిపుడి ఘటనపై తీవ్రంగా స్పందించిన యనమల దివ్య దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. కోటనందూరు మండలం అల్లిపూడిలో వైకాపా దౌర్జన్య కాండను ప్రభుత్వ విప్ యనమల దివ్య తీవ్రంగా ఖండించారు. సంక్రాంతి శుభవేళ అల్లిపూడిలో మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించి టీడీపీ శ్రేణులు బహుమతులు ప్రదానం చేసే సమయంలో వైకాపా అల్లరి మూకలు గ్రామంలో అరాచకాన్ని సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆమె అన్నారు. కేవలం శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకే వైకాపా నేతలు కుట్రపూరితంగా హత్యాకాండ సృష్టించారని, వైకాపా నేతల దాడిలో అసూలు వాసిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య కుటుంబానికి అండగా ఉంటానని, అన్ని విధాలా ఆదుకుంటామని యనమల దివ్య చెప్పారు. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్న ఆమె సంఘటనకు బాధ్యులైన వారిని చట్టపరంగా శిక్షిస్తామని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అల్లిపూడి ఘటనలో గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చింతకాయల శ్రీరామ్ను సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణలతో ఎమ్మెల్యే యనమల ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. కొత్తపల్లి సంఘటనపై స్పందించిన ఎమ్మెల్యే తొండంగి మండలం కొత్తపల్లిలో వైకాపా అల్లరి మూకల గూండాయిజం క్షమించరాని నేరమని, శాంతి భద్రతలకు విఘాతం సృష్టించేందుకు వైసీపీ నాయకులు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని యనమల దివ్య మండిపడ్డారు. క్షతగాత్రులకు సహాయ కార్యక్రమాలు చేయాలని ఆమె పార్టీ శ్రేణులను ఆదేశించారు. భయానకం, విధ్వంసం, వైకాపా రౌడీయిజానికి అల్లుపూడి చిగురుటాకులా వణికిపోయింది. నేర సంస్కృతి విషం కక్కింది. కోటినందూరు మండలంలో అరాచకాల సృష్టికర్త మండల వైకాపా అధ్యక్షుడు చింతకాయల చిన్నబాబు పొరుగు జిల్లాల్లో దౌర్జన్యాల ఘన చరిత్ర ఎన్నెన్నో ఉన్నాయి. పలు కేసులు కూడా ఇతరపై ఉన్నాయి. వైకాపా పాలనలో టీడీపీకి చెందిన మాజీ ఎంపీటీసీపై నడి రోడ్డుపై మెడపట్టి ఈడ్చడమే కాదు, మాజీ ఎంపీటీసీ ఇంటిపై చిన్నబాబు గ్యాంగ్ దాడికి పాల్పడిన నేర చరిత్ర ఉంది. అధికారం ఊడినా ఇతని దౌర్జన్యాలకు అంతం లేకుండా పోయింది. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న చింతకాయల చిన్నబాబు నేర ప్రవృత్తిని వీడలేదు, ఓటమి జీర్ణించుకోలేదు. అల్లకల్లోలతో అల్లుపూడిని హడలెత్తించాడు. ఏ పాపం ఎరుగని టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య నిండు ప్రాణాలను చిన్నబాబు అండ్ బ్యాచ్ బలి తీసుకుంది. మండల వైకాపా అధ్యక్షుడు చింతకాయల చిన్నబాబు హత్యా రాజకీయాలతో అల్లిపూడి చిగురుటాకులా వణికిపోతుంది. వైకాపా కోటనందూరు మండల వైకాపా అధ్యక్షుడు చింతకాయల చిన్నబాబు, అతని సోదరులు బలి తీసుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్త లాలం బంగారయ్య అంతిమ యాత్ర అశేష జనవాహిని నడుమ అల్లిపూడిలో జరిగింది. తుని ఏరియా ఆసుపత్రిలో బంగారయ్య మృతదేహానికి పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి కాగానే భౌతిక దేహాన్ని అల్లిపూడికి ప్రత్యేక వాహనంలో తరలించారు. మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆదేశాల మేరకు తుని నియోజకవర్గ టీడీపీ సీనియర్ నేతలు, కోటనందూరు మండల కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో అల్లిపూడికి చేరుకుని దివంగత నేత లాలం బంగారయ్య పార్థివ దేహానికి అశ్రు నయనాలతో అంజలి ఘటించారు. బంగారయ్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా ఆదుకుంటూ ఉందన్నారు. బంధువుల సందర్శనార్థం బంగారయ్య పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు. అనంతరం జనవాహిని కన్నీటి వదనాల నడుమ బంగారయ్య అంతిమయాత్ర సాగింది. అనంతరం శ్మశాన వాటికలో బంగారయ్య అంత్యక్రియలు ముగిశాయి. బంగారయ్య దారుణ హత్యతో అల్లిపూడి కన్నీటి పర్యంతమైంది.
అనకాపల్లి జిల్లా కోటిరావుట్ల మండలం గొట్టివాడ శివారు మారుమూల గిరిజన గ్రామమైన అణుకులో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి సాంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. అణుకులోని పరదేశమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి అనిత అనంతరం సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా గిరిజనులతో కలిసి కుటుంబ సమేతంగా వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనులతో ఎంతో ఆత్మీయంగా మమేకమై పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనితమ్మ మా గుండె, అనితమ్మ మా గ్రామానికి రావడం మాకు పెద్ద పండుగ అంటూ అణుకు వాసులు మంత్రిపై తమ ప్రేమ అభిమానాన్ని చూపించారు. గతంలో రోడ్డు సౌకర్యం లేక ఎన్నో ప్రాణాలు కోల్పోయామని పేర్కొంటూ 2,50,00,000 వ్యయంతో రోడ్డు మంజూరు చేయించినందుకు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. గ్రామస్తులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన మంత్రి అనిత వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. మన అనుభవ మేడం గారు స్టేజ్ పరీక్షణలో వస్తున్నారు కాబట్టి అందరూ కూడా లేడీస్ అందరూ ఏదో స్థాయిలో ఉండాల్సి కోరుతున్నాం. ఓన్లీ 4 విలేజర్స్. హలో ఎవరో నాకు దయచేసి కొద్ది కోఆపరేట్ చేయాలి. లోకల్ లీడర్స్ తప్ప మిగతా అందరూ కొద్దిగా వెనక్కి ఉండాలి. ప్రశ్నలు కూడా దయచేసి స్పేస్ ఇవ్వండి. అలాగే లీడర్స్ అందరూ ఏదో సైడ్కి రావాలి. స్టేజ్ గారు కిందకి దిగాలి. లీడర్స్ లోకల్ లీడర్స్ అందరూ మిగతా లీడర్లు అందరూ పక్కకు వచ్చేయాలి. మండలంలోని శంకరం గ్రామంలో పురాతన బౌద్ధ క్షేత్రం, చారిత్రాత్మక ముఖ్యమైన రాతితో చెక్కబడిన గుహలు మరియు స్తూపాలకు ప్రసిద్ధిగాంచిన బొజ్జన్నకొండ తీర్థానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. బొజ్జన్న తీర్థంకు ముఖ్య అతిథులుగా అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి, మాజీ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పతంగుల పోటీని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రాంకి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ గాలిపట్ల పోటీలు ప్రజల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణతో కలిసి పతంగుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందించారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన
సుప్రసిద్ధమైన బొజ్జన్న కొండ ఈరోజు తీర్థం ఈరోజు భారీగా సుమారు 30,000 మందితో జరుగుతుంది. ఈ యొక్క ఏర్పాట్లను మన ప్రీతమ నాయకులు పొంతాల రామకృష్ణ గారు నిన్న ఈరోజు అధికారులందరితో చర్చించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరికీ ఆఫీసర్లందరిని అందుబాటులో ఉంచి ఇక్కడ అద్భుతంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే సుప్రసిద్ధమైన బౌద్ధ క్షేత్రం మన అనకాపల్లిలో ఉండడం మనకు ఎంతో గర్వకారణం. ఈ బౌద్ధ క్షేత్రాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో పొంతాల రామకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మన బొజ్జనకొండ మా శంకరం గ్రామంలో చేసి ఉన్న బొజ్జనకొండలో తీర్థ మహోత్సవం నేను పుట్టినప్పటి నుంచి కూడా ఈ తీర్థ మహోత్సవం చూస్తూనే ఉన్నాను. ఎంతో వైభవంగా జరుగుతూ ఉంది. కానీ గత 2 years బ్యాక్ మన పొంతాల రామకృష్ణ గారు ఎన్నికైన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత ఈ తీర్థ మహోత్సవాలు అనేది రూపురేఖలే మార్చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, అంత ముందు వరకు ఎటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ వచ్చి ముందుగా ఏర్పాట్లు చూసి పర్యవేక్షించిన దాఖలు లేవు. కానీ 2 years తర్వాత నుంచి ఏం జరుగుతుందంటే, పండగ ముందు 1 week ముందు, అలాగే పండగ రోజు కూడా ఆయన వచ్చి ప్రతి శాఖని, పోలీస్ శాఖ వారిని, అలాగే ఫైర్ సిబ్బందిని, మెడికల్ సిబ్బందిని, ఉన్న అన్ని శాఖల సిబ్బందిని కూడా పర్యవేక్షించి అసలు ఏ ఒక్కమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటట్టుగా కూటమి నాయకులందరినీ ఎలక్ట్ చేసి అందరూ కూడా ఒక సమీక్షగా వెళ్ళాలని సూచన చేశారు. ఆయన దూరదృష్టి ఎలా ఉంటుందంటే, గోదావరి కాలువ పక్కనే ఉంది, మేబీ ఎవరైనా కానీ కాలువలో పడిపోయినా సరే ఇబ్బంది అవుతుందని గజెతగాళ్ళని కూడా ఈ సంవత్సరం పెట్టించారు. ఆయన దూరదృష్టికి ఇది ఒక నిర్వచనం చెప్పొచ్చు. సో ఇన్ని విధాలుగా ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకి అందరికీ క్షేమంగా పండుగని జరుపుకోవాలనే దూరదృష్టి కలిగిన ఎమ్మెల్యే గారు మాకు దక్కడం చాలా ఆనందంగా భావిస్తున్నాం. అదేవిధంగా మా శంకరం గ్రామంకి సంబంధించిన తీర్థం ఎంత వైభవంగా జరిపించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడానికి మా శంకరం గ్రామ సభ ప్రజలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడ జిల్లాలో బరి తెగించిన వైకాపా నేతలు, అల్లిపూర్లో టీడీపీ నేత దారుణ హత్య. అల్లిపూడి ఘటనపై స్పందించిన యనమల, నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్న దివ్య. అల్లిపూడిలో బంగారయ్య అంతిమయాత్ర, అశేష జనవాహిని అశ్రు నివాళి. అణుకులో హోంమంత్రి పర్యటన, గిరిజనులతో అనిత ముఖాముఖి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.